లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. గత కొంతకాలంగా మ్యాన్ వర్సెస్ మెషిన్ అనే అంశం బాగా చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఈ ఈక్వేషన్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనిషి స్థానాన్ని యంత్రాలు ఆక్రమించేశాయి. చాలా కాలంగా కొన్ని వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చిన్న పిల్లలపై చేసిన అధ్యయనం ఈ ఆందోళన స్థాయిలను మరింత పెంచేస్తుంది. దీనిలో చిన్నారుల తమకు సలహాలు ఇవ్వడానికి, తమతో మాట్లాడడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి మనుషుల కన్నా రోబోలో మేలని వివరించారంట. వారినే విశ్వసిస్తూ బల్లగుద్ది చెప్పారంట. ఇప్పుడు ఈ అధ్యయనం సరికొత్త చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ ఇన్ హ్యూమన్ బిహేవియర్లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక బృందం 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల 118 మంది పిల్లలపై ఈ అధ్యయనాన్ని చేసింది. దీనిలో పిల్లలు తమ తోటి మనిషిపై కన్నా యంత్రాలను విశ్వసించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఆ బృందం నిర్ధారించింది. ఈ అధ్యయనంలో పిల్లలను వివిధ సమూహాలుగా విభజించారు. వారికి మానవులు, రోబోట్లు విడివిడిగా వివిధ వస్తువుల గురించి వివరించే వీడియోలను వారికి చూపించారు. ఆ వస్తువులో కొన్ని పిల్లలు గుర్తించదగినవి ఉన్నాయి, మరికొన్ని కొత్తగా ఉండే ఇతర వస్తువులను చూపించారు. సాధారణంగా సమాచారం స్వీకరించడం, దానిని వివేచనతో గుర్తించడం, అభిజ్ఞ అభివృద్ధికి 2 స్తంభాలుగా పరిశోధకులు గుర్తించారు. అందుకే కేవలం పిల్లలు సమాచారం స్వీకరించడమే కాకుండా ఖచ్చితత్వంతో ఆ సమాచారం సమాజంలోకి బదిలీ చేసే విధానం పైన దృష్టి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రష్ను ప్లేట్గా పిలిచి తెలిసిన వస్తువును తప్పుగా గుర్తించడం ద్వారా మానవులు, రోబోట్ల విశ్వసనీయత పిల్లలు గుర్తించేలా పరిశోధకులు ప్రదర్శన చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ తప్పును పిల్లలు గుర్తించగలిగారా, మనిషి లేదా రోబో చెబుతున్న విషయాన్ని విశ్వసించారా లేదా అనే విషయాన్ని గమనించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పిల్లలు రోబోట్ల పట్ల పూర్తి ప్రాధాన్యత చూపించారు. అవి చెప్పిన విషయాలను నమ్మడంతో పాటు విశ్వసనీయత చూపాయి. అదే సమయంలో మానవులు 2 సమానంగా నమ్మదగినవిగా చూపబడినప్పుడు పిల్లలు రోబోలను ప్రశ్నలు అడగడానికి, వారి సమాధానాలు నిజమని అంగీకరించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఫలితంగా రోబోలు నమ్మదగినవిగా నిరూపించబడ్డాయి. దీంతో పిల్లలు పెద్దల కంటే రోబోలను ఎక్కువ ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. పిల్లలు వారి యంత్ర స్నేహితులను, వారి మానవులను మరింత క్షమించేలా కనిపించారు. రోబోలు పొరపాటు చేసినప్పుడు పిల్లలు దానిని ప్రమాదవశాత్తు జరిగిందని గ్రహించారు. కానీ పెద్దలు తడబడప్పుడు పిల్లలు ఆ పొరపాట్లను ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని భావించారు. వారు ఎవరి నుంచి నేర్చుకుంటున్నారు, రహస్యాలను ఎవరితో పంచుకోవాలనుకుంటున్నారని అడిగినప్పుడు ఎక్కువ మంది పిల్లలు మానవుల కంటే రోబోట్లను ఎంచుకున్నారు. అయితే పిల్లలు రోబోట్లను నమ్మదగినవి ఎందుకు భావించారో పరిశోధన అన్వేషించలేదు. ఈ అంశంపై అదనపు అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.